హాయ్ అండి. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ దోశ అనమాట. ఇడ్లీ దోశ ఏదేం పెద్ద వింత అంటారేమో, వింత ఏం కాదు, కొత్త ఏం కాదులేండి. కానీ ఇడ్లీలు కూడా నేను దోశ పిండితోనే చేస్తాను. మా సైడ్ ఎక్కువ మేము ఆల్మోస్ట్ ఎవరు ఇడ్లీ చేసేటప్పుడు మేము దోశ పిండితోనే చేస్తామన్నమాట. దోశ పిండితో వేస్తే బంకుడు వస్తాయేమో, గట్టిగా వస్తాయేమో, బాగుండవేమో అనుకుంటారు కొంతమంది. ఎక్సలెంట్గా రవ్వ ఇడ్లీల కంటే బాగుంటాయి, మెత్తగా ఎక్సలెంట్గా దూదిలాగా నోట్లో పెట్టుకుంటాను. సాంబార్లో కానీ శనగ చట్నీలో కానీ ఎక్సలెంట్గా ఉంటాయి ఇడ్లీలు మాత్రం. అందుకే ఈరోజు చూపించడానికి ఇడ్లీ దోశ రెండు ఒకే పిండితో చేశాను అనమాట. దోశలు బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి, ఇడ్లీలు అట్లే పర్ఫెక్ట్గా వచ్చాయి అనమాట. ఇడ్లీను దోశ పోసే పిండితోనే ఇడ్లీలు చేశాను. మేము ఎక్కువ చేసుకున్నాం మా సైడ్. ఆల్మోస్ట్ అందరూ ఇదే చేస్తాము, హోటళ్ళల్లో తప్ప. అందుకే ఈ పిండి ఇడ్లీ తిని హోటల్లో చేసిన రవ్వ ఇడ్లీ తినాలంటే మాకు అంతగా తినబుద్ధి పుట్టదన్నమాట. ఈ పిండి ఇడ్లీ ఎట్లా వస్తుందో ఏమో అనుకుంటా, ఒకసారి ట్రై చేయండి, ఎక్సలెంట్గా వస్తుంది. పిండి మరీ అంత పలుచంగా లేకుండా, మరీ అంత గట్టిగా లేకుండా, మామూలుగా మీడియం సైజులో కలుపుకొని ఇడ్లీ పాత్రలకు బాగా ఆయిల్ పట్టించి పిండి వేసి పెట్టేయడమే ఇడ్లీ పాత్రలో. సూపర్ అంటే సూపర్గా ఎక్సలెంట్గా వస్తాయి అన్నమాట. మెత్తగా వస్తాయి ఇడ్లీలు, రవ్వ ఇడ్లీలు లాగానే వస్తాయి. టేస్ట్ కూడా ఇవే బాగుంటాయి అన్నమాట, పిండి ఇడ్లీలే. ఇంకా అలానే వీటిల్లో దోశలోకి చట్నీలోకి రెండు కామన్గా ఉండేట్టుగా శనగ చట్నీ చేశాను అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉన్నది. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉన్నదో కామెంట్లో చెప్పండి.